ఈరోజు బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో టీచర్స్కి సంబంధించి ఒక మంచి సింపోజియం కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఉండేటటువంటి పరిస్థితుల్లో టీచర్లు ఎన్నో రకాలైన స్ట్రెస్కి లోనవుతున్నారు. సమాజం కూడా ఎన్నో విధాలైనటువంటి రుగ్మతలతో బాధపడుతూ ఉంది. అటువంటి సమాజంకి ఒక మంచి దిశానిర్దేశం చేయాలి అంటే ఉపాధ్యాయుడు కేవలం సబ్జెక్ట్ మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఉండేటటువంటి వివిధ రకాలైన రుగ్మతల గురించి కూడా తెలుసుకొని విద్యార్థులను సమాజానికి కూడా ఉపయోగపడేలాగా వారి బోధన ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మేము తెలుసుకోవడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం ఇక్కడ వీళ్ళు నిర్వహించారు. ముఖ్యంగా రామకృష్ణ గారు ముందుగా మనకు యుఎస్ నుంచి వచ్చి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అయినటువంటి వారు టీచర్స్ యొక్క పాత్ర గురించి, టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలకి ఏ విధమైనటువంటి పరిష్కారము, విద్యార్థుల యొక్క సమస్యలకి ఏ విధమైన పరిష్కారాలు ఇవ్వాలనేది చక్కగా గంట సేపు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీదీ గారు, అంజలి గారు కూడా టీచర్స్ని మోటివేట్ చేస్తూ చాలా చక్కగా కార్యక్రమంలో చెప్పడం కూడా జరిగింది. ఉపాధ్యాయులు కూడా వారికి సంబంధించిన డౌట్స్ కూడా అడగడం జరిగింది, వాటికి క్లారిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాన్యనీయ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎంతో ఉత్తేజకరమైనటువంటి ప్రసంగం ఇచ్చి ఉపాధ్యాయులను మోటివేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పాజిటివ్ ఎనర్జీని మేము ఈ పాఠశాలకు తీసుకుని వెళ్ళి పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధికి మరియు ఉపాధ్యాయులతోటి, తోటి ఉపాధ్యాయులతోటి మెలిగేటటువంటి పరిస్థితులు కూడా మెరుగుపరుచుకోవడానికి మాకు దోహదం పడిందని చెప్పి నేను ఈ విధంగా భావిస్తున్నాను. రేపు గురువుకి శిష్యులకు ఉన్నటువంటి సంబంధం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే అంతా ఆన్లైన్ అయిపోయింది. అట్లీస్ట్ టీచర్కి స్టూడెంట్కి ఒక కనెక్షన్ అనేది, ఒక బాండ్ అనేది లేదు. ప్రెజెంట్ సొసైటీలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, విద్యార్థులు ఎలా ఉన్నారంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మనకు కన్జ్యూమర్కిను తర్వాత ప్రోడక్ట్కి మధ్యలో రిలేషన్ ఏ విధంగా ఉందో, ప్రోడక్ట్ని ఎలా కొనుక్కుంటున్నామో అట్లా విద్యను కూడా విద్యార్థులు కొనుక్కుంటున్నాం అనే భావంతో ఉన్నారు. సో ఎందువల్ల అంటే వాళ్ళు ఆన్లైన్లో ఉంటున్నారు, ప్రత్యక్షంగా గురువుని వాళ్ళు చూడకుండానే అవుతున్నారు. సో ఆన్లైన్లో విద్య చెప్పుకోవడం అనేది తప్పేం కాదు. రోజు రోజుకి టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి ఆ విధమైన మార్పును మనం కూడా స్వాగతించాలి. అట్ ది సేమ్ టైం మనకు ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని చెప్తున్నారు, కొత్త విషయాన్ని నేర్పిస్తున్నారు అంటే వాళ్ళు గురువే. అది ఆన్లైన్ కావచ్చు, ఒక మెషిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అటువంటి వాళ్ళకి గురువుకిను ఒక శిష్యునికి మధ్యలో కూడా ప్రత్యక్షంగా ఉండేటటువంటి గురు శిష్యుల మధ్యలో ఉండే సంబంధమే ఉండాలి. సో అటువంటి బంధం ఉన్నప్పుడే గురువు దగ్గర నుంచి వాళ్ళకు మంచి జ్ఞానం అందుతుంది. గ్రాటిట్యూడ్ అనేది మనము డెవలప్ చేసుకుంటే అది పాజిటివ్ ఎనర్జీ మనం డెవలప్ చేస్తుంది బాడీలో. అంటే అటువంటిది మనము ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో టీచర్స్కి సంబంధించి ఒక మంచి సింపోజియం కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఉండేటటువంటి పరిస్థితుల్లో టీచర్లు ఎన్నో రకాలైన స్ట్రెస్కి లోనవుతున్నారు. సమాజం కూడా ఎన్నో విధాలైనటువంటి రుగ్మతలతో బాధపడుతూ ఉంది. అటువంటి సమాజంకి ఒక మంచి దిశానిర్దేశం చేయాలి అంటే ఉపాధ్యాయుడు కేవలం సబ్జెక్ట్ మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఉండేటటువంటి వివిధ రకాలైన రుగ్మతల గురించి కూడా తెలుసుకొని విద్యార్థులను సమాజానికి కూడా ఉపయోగపడేలాగా వారి బోధన ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మేము తెలుసుకోవడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం ఇక్కడ వీళ్ళు నిర్వహించారు. ముఖ్యంగా రామకృష్ణ గారు ముందుగా మనకు యుఎస్ నుంచి వచ్చి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అయినటువంటి వారు టీచర్స్ యొక్క పాత్ర గురించి, టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలకి ఏ విధమైనటువంటి పరిష్కారము, విద్యార్థుల యొక్క సమస్యలకి ఏ విధమైన పరిష్కారాలు ఇవ్వాలనేది చక్కగా గంట సేపు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీదీ గారు, అంజలి గారు కూడా టీచర్స్ని మోటివేట్ చేస్తూ చాలా చక్కగా కార్యక్రమంలో చెప్పడం కూడా జరిగింది. ఉపాధ్యాయులు కూడా వారికి సంబంధించిన డౌట్స్ కూడా అడగడం జరిగింది, వాటికి క్లారిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాన్యనీయ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎంతో ఉత్తేజకరమైనటువంటి ప్రసంగం ఇచ్చి ఉపాధ్యాయులను మోటివేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పాజిటివ్ ఎనర్జీని మేము ఈ పాఠశాలకు తీసుకుని వెళ్ళి పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధికి మరియు ఉపాధ్యాయులతోటి, తోటి ఉపాధ్యాయులతోటి మెలిగేటటువంటి పరిస్థితులు కూడా మెరుగుపరుచుకోవడానికి మాకు దోహదం పడిందని చెప్పి నేను ఈ విధంగా భావిస్తున్నాను. రేపు గురువుకి శిష్యులకు ఉన్నటువంటి సంబంధం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే అంతా ఆన్లైన్ అయిపోయింది. అట్లీస్ట్ టీచర్కి స్టూడెంట్కి ఒక కనెక్షన్ అనేది, ఒక బాండ్ అనేది లేదు. ప్రెజెంట్ సొసైటీలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, విద్యార్థులు ఎలా ఉన్నారంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మనకు కన్జ్యూమర్కిను తర్వాత ప్రోడక్ట్కి మధ్యలో రిలేషన్ ఏ విధంగా ఉందో, ప్రోడక్ట్ని ఎలా కొనుక్కుంటున్నామో అట్లా విద్యను కూడా విద్యార్థులు కొనుక్కుంటున్నాం అనే భావంతో ఉన్నారు. సో ఎందువల్ల అంటే వాళ్ళు ఆన్లైన్లో ఉంటున్నారు, ప్రత్యక్షంగా గురువుని వాళ్ళు చూడకుండానే అవుతున్నారు. సో ఆన్లైన్లో విద్య చెప్పుకోవడం అనేది తప్పేం కాదు.
రోజు రోజుకి టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి ఆ విధమైన మార్పును మనం కూడా స్వాగతించాలి. అట్ ది సేమ్ టైం మనకు ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని చెప్తున్నారు, కొత్త విషయాన్ని నేర్పిస్తున్నారు అంటే వాళ్ళు గురువే. అది ఆన్లైన్ కావచ్చు, ఒక మెషిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అటువంటి వాళ్ళకి గురువుకిను ఒక శిష్యునికి మధ్యలో కూడా ప్రత్యక్షంగా ఉండేటటువంటి గురు శిష్యుల మధ్యలో ఉండే సంబంధమే ఉండాలి. సో అటువంటి బంధం ఉన్నప్పుడే గురువు దగ్గర నుంచి వాళ్ళకు మంచి జ్ఞానం అందుతుంది. గ్రాటిట్యూడ్ అనేది మనము డెవలప్ చేసుకుంటే అది పాజిటివ్ ఎనర్జీ మనం డెవలప్ చేస్తుంది బాడీలో. అంటే అటువంటిదే మనము ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.